3 కోట్లు గవర్నమెంట్ ప్రజాధనాన్ని అప్పనంగా ఇచ్చి కార్యక్రమాలు పెట్టించుకున్నారని మీడియాలో ప్రభుత్వం సంబంధించినంత వరకు ఏదైతే అవుట్ రీచ్ చేసిన ప్రజలకు చేసినవన్నీ ఇవి చేశాము, దీనివల్ల ఈ ప్రయోజనాలు కలిగినాయని చెప్పేది అందరూ చేసేదే. అయితే మేమేమి చంద్రబాబు నాయుడులాగా దావోస్ పోయి ఊరగాయ పప్పు లేదా ఏదో తోటకూర పప్పు బిర్యానీలు పెట్టి ఎవరెవరిని నుంచి తీసుకుపోయి మా ఈ కల్చర్ అంటే ఇదని చెప్పి అట్లా చేయలే కదా ఆయన. ఎడ్యుకేషన్లో ఫార్ రీచింగ్ రిఫార్మ్స్ ఏవైతే టేకప్ చేశామో, ఏవైతే ఈరోజు సబ్స్టాన్షియల్ రిజల్ట్స్ ఇస్తున్నాయో, ఏదైతే నెక్స్ట్ జనరేషన్ సాలిడ్ ఫౌండేషన్ మీద నిలబెడుతున్నాయో వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నాం, షోకేస్ చేస్తున్నాం. ఓ నేషనల్ మీడియాను వాళ్ళ దీన్ని స్పాన్సర్ చేయడం ద్వారా అది ఏ స్టేట్ అయినా చేయదగ్గది, చేయాలి. రాజకీయం కోసం చేయాలి. ఆయన మాదిరి ఆయన దీనికి ఏదో జనాగ్రహ దీక్ష అటు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంచ్ సర్కిల్లో ఇవి చేయలే. అలాగే ఢిల్లీకి పోయే జనాగ్రహ ఏదో దీక్ష పేరు పెట్టాడు, ఏది నవనిర్మాణ దీక్షను ఇంకోటి ఢిల్లీకి పోయి బ్లాక్ డ్రెస్లు వేసుకొని అక్కడ కూర్చొని మోడీని తిట్టి దానికి కోర్టు పెట్టి చేయలే. దావోస్కు స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్ళి కంటిన్యూస్ పోయి నేను ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాను ఆయన మేమేం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ రాష్ట్రంలో ఆయన తన ఎంతవరకు ప్రజలు తనకు ఇచ్చారో మ్యాండేట్ దాన్ని ఫుల్లెస్ట్ దీనికి వాడుకుంటూ అక్కడ ఏమేం చేశారో మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి, బయట ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఇచ్చేశారు. అందులో ఏది ఆయన చేసిన షోకేస్ చేసిన దాంట్లో ప్రతిదీ ప్రూవ్ అయినవి, నడుస్తున్నవి, భ్రమలు క్రియేట్ చేసేవి కాదు, అభూత కల్పనలు కాదు. సో ఇప్పుడు ఖర్చు అంటే దీనికి మించి 10 100 రెట్లు పోలవరం బస్సులు వేసింది ఎంత 100 కోట్లు అయినట్టుంది నాకు తెలిసి. జయం చంద్రన్న అని ఆ రోజు పాటలు పాడినా తీసుకుపోయినా ఏమి కానీ పోలవరం గేట్ ఎత్తేదానికి ఒక గేటు పెట్టిన దానికి ఆయన ప్రాజెక్ట్ పూర్తయినంత తర్వాత చేశాడు. ఇప్పుడు ఏమట్లాంటి జరగట్లా. ఎవరు మరి ఎందుకు అంత వాళ్ళ ఆక్రోశం? చంద్రబాబుకి తన పంతం చూసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు చెల్లెలకు అన్యాయం రోడ్డు మీద పడేసాడు, ఇవి చేశాడని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ప్లస్ ఆయన మాటతో సహా తనేమంటున్నాడో వాళ్ళ పార్టీ ఏమంటుందో అవే ఈ నోట్లోకి ఎట్లా వచ్చాయి? వాటికి ఆయన ఆన్సర్ ఇవ్వాలిగా. ఏ ఒప్పందం కుదిరింది? ఏబిఎన్ రాధాకృష్ణ కంటిన్యూస్ ఏ రకంగా మానిటర్ చేస్తున్నాడో వాళ్ళ పేపర్లో ఎందుకు అంత కవరేజ్ వస్తుంది? సడన్గా ఈ మాటలన్నీ ఎట్లా వచ్చాయి? వీటన్నిటికీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. మాకు సంబంధం లేదని ఒక పక్కంటూ ఇదే రాజకీయాల్లో నిర్ణయించేట్టు నిర్దేశించేట్టు వీళ్ళ కుటుంబం దానికి సంబంధించి బయట ఎందుకు మాట్లాడాలా? మరి అంత సీనియర్ నాయకుడు కదా, ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఏదో సొల్లువాగుడు ఏదో అంటుంటారు. అక్కడ ఎవరైనా వాళ్ళ నుండి విన్నారా, వాళ్ళ నుండి చూసారా? ఎవరన్నా ఆ ఛానల్కి కానీ దాన్ని నమ్ముకొని నడుస్తున్న టీడీపీకి కానీ లేదా ఆ పేపర్కి కానీ రాధాకృష్ణ పేపర్ లేదా దాన్ని నమ్ముకొని నడుస్తున్న టీడీపీకి కానీ వాళ్లకు అసలు ఈ రాష్ట్రానికి ఏం కావాలా, ఈ ప్రజలకు ఏవి ఇష్యూస్ దాని మీద డిస్కస్ చేయాలి. దాని మీద మా లైన్ ఇది, మీ లైన్ ఇది అని అడిగేది లేదు. అందువల్ల ఏదో ఒక అభూత కల్పన క్రియేట్ చేసి వేసేయడం, దాని మీద ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేయడం, దాని మీద వాళ్ళే ఖండనలు ఇవ్వడము, దాని మీద వాళ్ళే ఛాలెంజ్లు ఇవ్వడం, వాళ్ళకి ఇది మామూలుగా సహజం. 2 రోజులు డైవర్ట్ చేయాలని చూస్తుంటారు. అంతకుమించి దాంట్లో